న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి ఎమ్మెల్యే గొల్లపల్లి. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి ఎమ్మెల్యే గొల్లపల్లి. పుదుచ్చేరి 5వ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో యానాం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయింపు చేయలేదని, అదేవిధంగా ఇప్పటికే యానాంలో అనేక సమస్యలు పలుమార్లు నివేదిక ఇవ్వడం జరిగిందని, కనీసం ఈ బడ్జెట్స్ లో ముఖ్యమంత్రి ప్రస్తావన తేయలేదని, ముఖ్యంగా పేద ప్రజలకి రేషన్ కార్డు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల పెంపు ముఖ్యం. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న 2011 సుమారు 42 మంది విధుల్లో చేరగా ప్రస్తుతం 24 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరికి గత 2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు జీతాలు విడుదల చేయకపోవడం, అదే అంశంపై గతంలో వారు నెల రోజులు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అదే సమయంలో ప్రభుత్వం వారికి జీతాలు ఇచ్చేందుకు గాను చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు వారికి ఎలాంటి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, వారి కుటుంబ పోషణ ఏ విధంగా గడపాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులపై రేపటి నుండి అసెంబ్లీలో చర్చలు జరుపుతున్నట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు సిబ్బంది వేతనాలు 6,000 నుండి 10,000కు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ మల్లాది కృష్ణారావు స్వగృహం నందు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు సిబ్బంది వేతనాలు 6,000 నుండి 10,000కు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ మల్లాది కృష్ణారావు స్వగృహం నందు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. $40,000 ఉన్నాయని చెప్తే ప్యాకెట్ తీసుకెళ్ళిపోమన్నారు. మరి మీరు చూపించిన మిషన్కి మొన్న పార్టీ కిట్స్ ఏంటి వాడు అక్కడ ఇమీడియట్గా జాయిన్ చేసుకుని ఇమీడియట్గా చేయాలి కదా. నేను మన మీటింగ్లో మీరు లేరు, ఏడీ గారు కూడా ఉన్నారు. మన సండే లాస్ట్ సండే మీరు అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు కదా. తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఏంటి? వాళ్ళు చెప్పడానికి అనుకుంటే చెప్పిన తర్వాత మరి కాకుండా వెళ్ళవలసిందే కదా. నాకు ఆ ఉద్దేశం రాదు. మనం నెక్స్ట్ 70 మంది ఒకేసారి
అని చెప్పేసి అంటే వచ్చి నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ మిషన్ బడ్జెట్ అన్నారు, కొత్త మిషన్ కూడా ఇచ్చాం. మొన్న మళ్ళీ దానికి మేము దానికి కావాల్సిన కిట్స్ లేవనంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుతూ మొన్న మీరు రాదు గారు 500 కిట్స్ ఉన్నాయని చెప్పారు. స్టాక్ ఉందా అని అడిగాను, స్టాక్ ఉన్నాయని చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పురపాలక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఈఓ కార్యాలయం సమీపంలో దీక్ష చేపట్టారు. గత 5 నెలల నుండి జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందని, పిల్లలకు చదువుల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి జీతాలు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పురపాలక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఈఓ కార్యాలయం సమీపంలో దీక్ష చేపట్టారు. గత 5 నెలల నుండి జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందని, పిల్లలకు చదువుల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి జీతాలు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. జీతాలు పెండింగ్ వెంటనే 5 నెలల జీతాలు పెండింగ్ వెంటనే ఇవ్వాలి. మా 5 నెలల జీతాలు వెంటనే పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి. టీఏటీ ద్వారా మన జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. 5 నెలల జీతాలు బకాయిలు చెల్లించాలి. ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. 5 నెలల జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. నమస్తే. అందరికీ నమస్కారం అండి. యానా మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము మాట్లాడుతున్నాం. మాకు పాండిచేరి ఫెడరేషన్ వారు ఆజ్ఞ మేరకు మేము ఇలాగ మొన్న 1వ తారీఖు జరిగింది ధర్నా, మరి 6వ తారీఖు, మరి 9వ తారీఖు వరకు జరుగుతుంది. దేని నిమిత్తం అంటే మున్సిపాలిటీకి చాలా 4 సంవత్సరాల నుంచి చాలా పెండింగ్స్ ఉంటున్నాయి. జీతాలు నెలకి రాని పరిస్థితిలో ఉన్నాం. పెన్షనర్స్ కూడా సెటిల్ చేయలేని, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా సెటిల్ చేయలేని పరిస్థితి అయిపోయింది మన ఆల్రెడీ పాండిచేరి స్టేట్ గవర్నమెంట్. ఇదేంటంటే మాకు డిఏటీ ద్వారా మేము సాలరీస్ ఇమ్మన్నాం. మాకు ప్రతి ఒక్కరు నెల కూడా వెయిట్ చేయకుండా డిఏటీ ద్వారా సాలరీస్ ఇమ్మంటున్నాం. అలాగే పెన్షనర్స్ కూడా ఇప్పటి వరకు రిటైర్మెంట్ వాళ్ళందరూ బెనిఫిట్లన్నీ కూడా సెటిల్ చేయమని అడుగుతున్నాం. మాలో ఎంప్లాయీస్లో కూడా చాలా పొదువు ఉంది, ఉద్యోగస్తులు పొదువు. అది కూడా మేము 108 మంది ఉండేవాళ్ళం స్టార్టింగ్లో. ఇప్పుడు 53 మందికి వచ్చేస్తాం. సగం పైనే రిటైర్మెంట్ అయిపోయి ఉన్నారు. పోస్టులు చూస్తే వేకెన్సీ ఉన్నాయి, పోస్టులు తీసుకోలేదు. బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మాలో ఒక్కొక్కడికి పని ఒత్తిడి ఎక్కువ జరుగుతుంది. ఆ పోస్టులు వేకెన్సీ కూడా మేము ఇవ్వాలని, మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించమని, ఇంకా ఇప్పటికి అప్పుడే 5 నెలలు పెండింగ్స్ ఉన్నాయి. మొన్న నెల వేసారు, ఇప్పుడు 5 నెలలు పెండింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని మేము యూనియన్ తరఫు నుంచి మా ఫెడరేషన్, పాండిచేరి ఫెడరేషన్ ఆజ్ఞ మేరకు మేము చేయడం జరుగుతుందండి. దీన్ని ఇమ్మీడియట్గా మీ మీడియా ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే, మాకందరికీ మీ ద్వారా గవర్నమెంట్కి తెలియపరిస్తే మా విన్నపాలు మీ ద్వారా వినిపించాలని కోరుతున్నాం. అక్కడ జీతాలు రాకుండా చాలా మేము ముసలోళ్ళు అయిపోయి రిటైర్మెంట్ వాళ్ళు మెడిసిన్ కొనుక్కోలేని పరిస్థితి అయిపోయారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకుని మా యొక్క విన్నపాలని గవర్నమెంట్కి తెలియపరుస్తారని కోరుతున్నాం. వాళ్ళ సిబ్బందికి అలాగే మరి
గత 3-4 సంవత్సరాల మధ్య నుంచి కూడా మనకు ఈ శాలరీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నది. అదే గవర్నమెంట్ అప్పుడప్పుడు గ్రాంట్ ఇచ్చి మాకు చేస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏది మాకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది పాండిచేరి గవర్నమెంట్. మాకు ఎల్ఈడి మినిస్టర్గా కూడా మరి రంగస్వామి గారే మరి కొనసాగుతూ ఉన్నారు. మరి సీఎం గారు మరి మమ్మల్ని అందరినీ ఉద్దేశించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మాకు శాలరీలు కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే పాండిచేరిలో కూడా డిఏటి ద్వారాగా శాలరీస్ ఇస్తున్నారు. అలాగే మరి కొంతమందికి పక్కన ఉన్నటువంటి తమిళనాడులో అందరినీ కూడా డిఏటి ద్వారా జీతాలు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ మా పాండిచేరి ఒక్కటే మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. దీని మీద ముందైతే ఒక కమిటీ వేసి ఉన్నారు. ఆ కమిటీని కూడా మరి కొనసాగించగా మళ్ళీ దాన్ని అలాగా పెండింగ్ పెట్టేసి ఉన్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జర్నలిస్ట్ ఒక పాలు ప్యాట్ కొనుక్కోవడం కూడా ఇబ్బంది లేక ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోయినా ఈ నెల శాలరీలు కూడా రాకపోవడం వల్ల కొంతమంది మంచాన్ని పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నారు. గతంలో అయితే 116-117 మంది ఉండేవారు. ఇప్పుడైతే 53 మంది ఉన్నాం. కానీ 53 మందికే మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. మరి దీన్ని మా మీద దయించి మరి ఎవరి దగ్గరకు వెళ్ళి అడుక్కునే పరిస్థితి కాకుండా మాకు ఉన్నటువంటి డిమాండ్ కూడా మాకు ఇక్కడ తక్కువగా ఉంది, సోర్స్ తక్కువ ఉంది. మాకు వచ్చి జీతాలకి దీనికి సంబంధం లేదు. గవర్నమెంట్ గ్రాంట్కి ఇచ్చి వాదుకుంటుంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ చేయమని చెప్పేసి మేము అందరం ఆవేదన పడుతున్నాం. ఇది పాండిచేరి పిలుపు మేరకు మేము చేస్తున్నాం. కానీ మేము కూడా గతంలో కొన్ని విషయాలు పాండిచేరికి లెటర్ పంపించడం, గవర్నర్కి కానీ ఇలా కానీ పంపించడం జరిగింది. పోస్ట్ కార్డు కూడా వేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మాకు మరి ఈ బడ్జెట్ విషయంలో కూడా ఏదన్నా మాకు పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మీకు ఇప్పుడు 5 నెలల నుంచి మాకు జీతాలు పెండింగ్ ఉన్నాయి. 8 నెలలు పెండింగ్ నుంచి 3 నెలలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 5 నెలల నుంచి పెండింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నెలల దాకా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సోర్స్ లేదండి మాకు ఉన్నటువంటి సోర్స్ లేదు. మళ్ళీ 3 నెలల వరకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. అంటే 9 నెలలు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మాకు కొత్త కూడా ఉంది. ఎందుకంటే 115 మంది చేసేటువంటి పని 53 మంది చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరి మీద ఎంత పని భారం పడ్డా చూడండి. పని భారం పడింది, ఒత్తిడి ఉంది. చాలామంది కొంతమంది బాధపడుతున్నారు, అంటే మానసికంగా కూడా బాధపడుతున్నారు. శానిటరీ వర్కర్లు కూడా కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఎందుకంటే శానిటరీ వర్కర్ అంటే ఏంటండి, ఒక కూలి పని చేసిన పరిస్థితి అటు పరిస్థితి అన్నమాట. ఆ కూలి పని చేసే పరిస్థితి కంటే వాడికంటే కరెంట్ బిల్లు కట్టుకుని అంటే చేస్తాను ఇంటి పక్కనే. మా కరెంట్ బిల్ పీకేస్తుంటే మాకు ఇబ్బంది కడగా ఉంటుంది. మేము ఉద్యోగం చేస్తున్నాం కదా, మీ కరెంట్ బిల్ పీకేయండి అనేది ఎంత సిగ్గుచేటు చూడండి. గవర్నమెంట్ ఎంత దిగజారిపోయిందంటే మరి చాలా అసంభవకరమైన విషయం అండి. ఇవన్నీ గవర్నమెంట్కి సిగ్గుచేటు చెప్పుకోవడం వల్ల మేము కూడా. ఎందుకంటే మాకు ఏ విధమైనటువంటి సోర్స్ లేదు. ఇంకా పనులకు వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళాం కదా, దీని మీద ఆధారపడి ఉన్నాం. మాతో పాటు మా కుటుంబం, మా పిల్లలు అందరూ కూడా, మా ఫ్యామిలీ అందరూ దీని మీద ఆధారపడి ఉన్నారు. అందరూ కూడా మరి ఇబ్బంది పడుతున్నారు కదా. తెల్లా లేచి పిల్లలు స్కూల్ ఫీజులు కట్టడం కానీ, ఎల్ఐసీలు కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి మాకు. దీనివల్ల ఆ ఎల్ఐసీలు ఆగిపోయి ఎవరైనా యాక్సిడెంట్ బెనిఫిట్స్ కూడా రాకుండా కొంతమంది చాలామంది ఇదైపోయారండి, చనిపోయి కూడా. అవి కూడా మాకు బెనిఫిట్స్ లేకుండా చాలా అభ్యంతరంగా ఉన్నదండి దీనివల్ల. ఎందుకంటే గవర్నమెంట్ అన్నీ దీన్ని చర్య తీసుకోవాలి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలని జరుగుతున్నాం. ఇసుక స్కాండ్ ఉంది, దాన్ని ఏదో మాకు వస్తుంది, నెలకు మీకు ఒక 10 లక్షలు 20 లక్షలు అది కవర్ అవుతుంది, దానివల్ల మీకు ఏమైనా వస్తుందని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు అన్నది 3-4 సంవత్సరాలు అలా డిలే చేసుకుంటూనే వస్తున్నారండి. ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా మాకు లేవండి. అన్ని విధాలుగా మాకు ఆగిపోయి జీపీఎఫ్ లేదు, ఏవో లేదు, అన్నీ కూడా పెండింగ్ అయిపోయినాయండి. మా డబ్బులు మేమే వసూలు చేసి తీసుకోవాలంటే అంత సోర్స్గా లేదండి మాకు ఇక్కడ. చిక్కి ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ సరైనటువంటి బెనిఫిట్స్ లేక ఇండస్ట్రీలు కూడా వెళ్ళిపోయారండి. ఇండస్ట్రీ కూడా చిక్ అయిపోయింది మొత్తం. దగ్గర 40-80 ఇండస్ట్రీస్ చిక్ అయిపోయింది మొత్తం. ఇండస్ట్రీ ద్వారా కూడా కొంత బెనిఫిట్స్ వచ్చింది మాకు. ఆ ఇండస్ట్రీ కూడా చిక్ అయిపోవడం వల్ల మాకు మొత్తం సోర్స్ ఆగిపోయింది. మాకు రావాల్సింది గతంలో ఆగ్రో ఉండేదండి ఇక్కడ. అది 70-80 లక్షలు మాకు ఆగ్రో ద్వారా వచ్చేదండి. ఈ బాలయ్యకి వారధి వచ్చిన తర్వాత అది ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి మేము మొత్తం చిక్ అయిపోయింది మొత్తం అండి. మరి ఇదంతా దృష్టిలో పెట్టుకుని మరి గవర్నమెంట్ మరి మాకు గ్రాంట్కి ఇచ్చేదే కాకుండా గ్రాంట్కి ఇస్తున్నారో గవర్నమెంట్ ఆదుకుంటుందో అది మేము కాదని చెప్పలేం. ఎప్పుడు ఒక 2 నెలలకో 4 నెలలకో 10 నెలలకో 1 కోటి 2 కోట్లు ఇస్తున్నారు మాకు. ఆ విధంగా పోతే ఇప్పుడు ఇంకా మా రోడ్డు పరిచే పరిస్థితి ఉండేది మాకు. కానీ ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చూస్తారని గవర్నమెంట్ ఆశిస్తున్నాం.
తాళ్లరేవు మండలం సుంకరపాలెం ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభోత్ సంస్థ ద్వారా గత 7 సంవత్సరాల నుండి ట్యూషన్ ద్వారా ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిభ చాటిన విద్యార్థులకు అవార్డులు పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మోపూరి జగన్నాథరావు, యానం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సునీల్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోవిందరాజులు, నళిని కుమారి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభోత్ సంస్థ ద్వారా గత 7 సంవత్సరాల నుండి ట్యూషన్ ద్వారా ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిభ చాటిన విద్యార్థులకు అవార్డులు పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మోపూరి జగన్నాథరావు, యానం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సునీల్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోవిందరాజులు, నళిని కుమారి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అభినందిస్తున్నారు వాళ్ళ విద్యార్థులు. మరి సార్ దగ్గర కూడా వాళ్ళు ప్రశ్నలు తీసుకున్నారు. అది అన్నది మనం కళ్ళారా చూస్తున్నాం. మరి పిల్లలకి విలువలతో పాటు విద్యార్థులకి బోధిస్తూ ఉంటాం. అలాగే ఆ తోటి ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే పే బ్యాక్ టు ద సొసైటీ. ఆయన ఇక్కడ నుంచే ఆయన ప్రస్థానం మరి స్టార్ట్ అయింది. ఈ ప్రస్థానాన్ని ఇక్కడితో వదిలివేయకుండా మరి అమెరికా వెళ్ళినా కూడా మన గురించి ఆలోచిస్తూ, మన పిల్లల గురించి ఆలోచిస్తూ ఆయన యొక్క ఆశయాల్ని పేద ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి వాళ్ళని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం అంటే మాటలు కాదు, అది కంటిన్యూ చేయడం అంటే ఇంకా పెయిన్తో సంబంధం ఉంది. అది ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ఆర్గనైజ్ చేయాలి, మొబలైజ్ చేయాలి, మొత్తం అంతా కూడా ఒక సిస్టమేటిక్గా రన్ చేయాలి. ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే కారణం ఆయన వేసినటువంటి ఫౌండేషన్ స్టోనే. ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటూ ఆ ఫౌండేషన్ స్టోన్ నుంచి ఒక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్గా ఈ యొక్క ప్రభుత్వని మరి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకెళ్ళడానికి మరి కృషి చేయమని కోరుతున్నాను సార్ని. అలాగే మరి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు చక్కగా
వాళ్ళ యొక్క ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారనేటువంటి విషయం వాళ్ళ రిజల్ట్ ద్వారానే మనకు తెలుస్తుంది. మరియు ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులందరికీ మరియు పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు గోవిందరాజు గారికి, మా గంగాలపేట హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి మరియు మా విద్యార్థులకి తల్లిదండ్రులకి అయితే ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, ఈ గ్రామంలో పూర్వం విద్యా ప్రమాణాలు పెద్దగా ఉండేవి కాదు. ఇక్కడ స్కూల్లో చదువుకోవడం కూడా ఇష్టపడలేని పరిస్థితుల్లో ఉండేది. స్కూల్ బిల్డింగ్ కూడా సరిగ్గా ఉండేది కాదు, స్కూల్ చెప్పే విధానం కూడా సరిగ్గా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జన్మించి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి మా కనకాలపేట స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. మా కనకాలపేట స్కూల్లోనే చదువుకుని అక్కడ చదువుకున్న తర్వాత అక్కడి నుంచి ఏదో పేపర్లో యాడ్ చేసి సైన్స్ స్కూల్కి ఆయన ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే ఆ ఎంట్రన్స్ టెస్ట్లో 50% సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అవ్వడం జరిగితే సైన్స్ స్కూల్కి వెళ్ళి సైన్స్ స్కూల్ చదివాడు. సైన్స్ స్కూల్లో బాగా మెరిట్లో వచ్చాడు. మెరిట్లో రావడంతో మళ్ళీ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదివి అక్కడి నుంచి ఐఐటి ఖరగ్పూర్ చదివి చదవడం జరిగింది. తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది హైదరాబాద్లో. ఆ తర్వాత అమెరికా వెళ్ళడం జరిగింది. అదే ఆయన ప్రస్థానం. అయితే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ స్కూల్ ఇలాగ అయిపోయింది కాబట్టి ఈ స్కూల్ డెవలప్ చేయాలన్న అభిప్రాయం ఉంటే, ఈ ఒక్క స్కూలే కాదు, ఈ మన ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ అన్నింటిలో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని చెప్పి ఎప్పటి నుంచో కృషి చేస్తూ అనేక రకాల ప్రోగ్రామ్ చేస్తున్నాడు. అంటే కంప్యూటర్లో కూడా ఓ సిస్టమ్ పాస్ చేసి ఈ సిస్టంలో ఈ విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఈ సిస్టమ్ పెడితే బాగుంటుంది అని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగిన తర్వాత మొదలుగా మాకు యానంలో పెట్టాలనే ప్రయత్నం జరిగింది. మన సాయినాథ్ గారు డెలిగేట్గా ఉండగా అడగడం జరిగింది. అయినా అక్కడ పెద్ద కోఆపరేషన్ దొరకలేదు. స్కూల్ నుంచి పెద్ద కోఆపరేషన్ దొరకకపోతే అలాగే ప్రైవేట్గా ఏదో ఒక బిల్డింగ్ తీసుకుని దాంట్లో ప్రపోజల్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కొంతవరకు నడిచింది, కానీ తర్వాత పెద్దగా నడలేదు. కానీ ఈ స్కూల్లో ఇక్కడ నెంబర్ 1 మా నాన్నగారి తర్వాత చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసి ప్రతి స్టేజ్లో తీసుకెళ్ళిన మా బావగారు పండుబాబు గారు. ఇక్కడ ఈయన నా లైఫ్లో చాలా ఇన్స్పిరేషను. నాన్నగారి తర్వాత ప్రతి చిన్న స్టెప్లో నేను ప్రతి చోట ఉన్నాను నాకు. అట్లాగే మన ప్రబోధ్ స్టార్టింగ్ మా బావగారు పండుబాబు గారు మా అక్క ఇద్దరు కలిసి ఆయన అప్పుడు మాలేసుకున్నారు. 2015లో వెళ్ళి స్టార్ట్ చేశారు. యానంలో అలా స్టార్ట్ అయింది. అలాగే హెడ్ మాస్టర్ గారికి, అంకల్పేట హెడ్ మాస్టర్ గారికి నేను వీటిని వడ్డీ అనుకున్నాను. మోపూరి మన ఐడని వాళ్ళ అబ్బాయిని వాడు ప్లస్ ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, ఆ పేరెంట్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో నేను కొన్ని మన ప్రభుత్వం గురించి 2 థింగ్స్ చెప్తాను. మా ఐడియల్ నాకు ఎప్పుడు ఐడియా వచ్చినా సరే ఎక్కడన్నా బాగు చేయాలనుకుంటే ఫస్ట్ నేను డిస్కస్ చేసేది మా బావగారితో, పండుబాబు గారితో. ఆయనే అప్పుడు చెప్తారు అన్నమాట, సిస్టర్ ఇలా పనిచేస్తుంది, వీళ్ళతో మాట్లాడాలి, నువ్వు ఇక్కడ ఎంకరేజ్ చెయ్యి, ఇట్లా గైడ్ చేయని అనుకు నుంచి గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాగే స్టార్ట్ చేసాం మేము ప్రభుత్వం 17లో. చేసిన తర్వాత యానంలో కొంత రామలక్ష్మి గారు ట్రై మొదలు పెట్టించారు ఆ మాధురితోటి ప్లస్ కొంతమంది టీచర్స్ తోటి. అక్కడ అంతగా గ్రో అవ్వకపోయినా తర్వాత ఇక్కడ మనం అప్పుడు హెడ్ మాస్టర్ గారిని తోటి స్టార్ట్ చేసి ఇక్కడ మా ప్రోగ్రామ్ బాగుంటుంది. సో మెయిన్ థింగ్ ఈ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళాలి అంటే ఆ స్టూడెంట్స్ యొక్క సక్సెసే నాకు ఎంకరేజ్మెంట్. ఈ ప్రోగ్రామ్ నేను ముందుకు పంపించాలి అంటే మీరు బాగా చదివి మీరు బాగా రిజల్ట్స్ తెచ్చుకుంటే అది చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. నేను మీకు హెల్ప్ చేయాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. సో స్టూడెంట్స్ మాత్రం నేను చెప్పేది ఏంటంటే మీరు ఇది అడ్వాంటేజ్ తీసుకుని, మన టీచర్స్ చాలా శ్రద్ధగా చెప్తున్నారు, అది ఉపయోగించుకుని మీరు బాగుపడితే కనుక మనం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు.
సో అది చెప్తూ 3-4 పాయింట్స్ చెప్తాను నాకు ఎందుకు ప్రబోధ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందో. ప్రబోధ్ మన పెట్టిన కాడి నుంచి 2 సంవత్సరాలు కోవిడ్ వలన మనకి పరీక్ష జరగలేదు 10th క్లాస్. కానీ ప్రతిసారి మిగతా 5 సంవత్సరాలు 100% గ్రాడ్యుయేషన్, 100% మన ప్రభుత్వంలో ఉన్న పాస్ అయ్యారు. దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ద టీచర్. సో అట్లాగే కంటిన్యూ చేయాలని చాలా అనుకుంటున్నాము. సో స్టూడెంట్స్ అందరూ చాలా సీరియస్గా తీసుకుని ఇంకా ముందుకెళ్ళాలండి. ఇంకొక సెకండ్ థింగ్, ఈ సంవత్సరం మన స్టూడెంట్స్లో ఒకళ్ళు మ్యాథమెటిక్స్ 100% వచ్చారు. సో హ్యాపీ. ఎందుకంటే పాప ఏంటమ్మా ప్రహర్షింది రైట్. సో గవర్నమెంట్ స్కూల్లో ఉండి 100% మ్యాథ్లో రావడం అనేది అది స్కూల్లో అయింది కాదని నాకు తెలుసు. సో ఈ పాప ఏం చెప్పిందంటే, మనకి మీరు ఎంతో డబ్బు పెట్టి కాన్వెంట్ అది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినా లేకపోతే శ్రద్ధగా చదువుకుని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా సరే మీరు సాధించగలరు అని నిరూపించింది. అట్లాంటి స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ అబ్బాయి ఇక్కడ మన 10th మనకి చదివి దాని తర్వాత పాలిటెక్నిక్ చదివి ఇప్పుడు ఇంజనీరింగ్లో 700 ర్యాంక్ వచ్చింది. 700+ ర్యాంక్ వచ్చింది. చాలా అచీవ్మెంట్. ఈ అబ్బాయి గురించి నేను స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ట్రాక్ చేస్తుంటాను. నేను అమెరికాలో ఉండి కూడా ప్రతి ఆదివారం నేను వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తూ ఉంటాను. మన సీత మేడం, మాధవి మేడం వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో వస్తుంటారు. వాళ్ళు వేరే స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారో చెప్తారు. ఈ అబ్బాయి మన స్కూల్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళాడు. అదే గ్రేట్ అచీవ్మెంట్. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభం చేయడానికి వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభం చేయడానికి వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. లేకపోతే అక్కడ 2 feet లెవెల్కి వాటర్ డ్రైనేజ్ ఇచ్చుకుంటాం. ఆల్మోస్ట్ 2 feetలో వాటర్ డ్రైనేజ్ 3 అంగుళాలు క్వశ్చన్ ఉంది కాబట్టి, లేదంటే ఇంకొంచెం నింపుకుంటాం. 1 అడుగు 9 అంగుళాలకి డ్రైనేజ్ బాటమ్ వస్తుంది. ఆ డ్రైన్కి దీనికి ఎగ్జిస్టింగ్ డ్రైన్కి దీనికి దాదాపు 2 feet వస్తుంది. అంతే సార్. ఇలా జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక హాఫ్ ఫీట్ కానీ 2 కూడా పెంచుకుంటే మనకేంటి ఫైనాన్స్ గురించి డబ్బుల గురించి దానికి అయ్యే ఖర్చు దాన్ని ఏ విధంగా చేయాలో డిజైన్స్ మీకు ఒప్పుకుంటుందా? చెన్నైలోనే కదా 3Dలో మనం చేస్తే అమ్మవారికి ఇది అని చెప్పేసి దాన్ని ఆఫ్టర్ పూర్తిగా అయిపోతే ఎలా వస్తుందో మీరు అలా చూపిస్తే దాని వాయిస్ నేను ఇక్కడ పెట్టించి మిగతా మేము చూస్తామన్నమాట. డోనర్స్ని సహకరించమని ఫర్దర్ దానికి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఐలాండ్ సెంటర్ 5లో ప్రజాధనాన్ని సుమారు 6 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కట్టడాలన్నీ కూడా నీటిపాలు అవుతాయని అప్పట్లో అధికారులతో శ్రీ సుంకరస్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సుంకర కార్తీక్ నొక్కి వక్కానించినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకుండా కట్టడాలు చేపట్టి ప్రజల సొమ్మును నీటిపాలు చేశారు. ఇదే విషయమై 2019లో మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు చేసినట్టు అప్పటి ఫలితం ఈ రోజు అధికారులపై చర్యలు తీసుకోవాలని రావడం హర్షం వ్యక్తం చేసిన కార్తీక్. ఆయన మాట్లాడుతూ అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల సొమ్మును తిరిగి రికవరీ చేసి ఆ సొమ్మును పేద ప్రజలకు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానం ఐలాండ్ సెంటర్ 5లో ప్రజాధనాన్ని సుమారు 6 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కట్టడాలన్నీ కూడా నీటిపాలు అవుతాయని అప్పట్లో అధికారులతో శ్రీ సుంకరస్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సుంకర కార్తీక్ నొక్కి వక్కానించినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకుండా కట్టడాలు చేపట్టి ప్రజల సొమ్మును నీటిపాలు చేశారు. ఇదే విషయమై 2019లో మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు చేసినట్టు అప్పటి ఫలితం ఈ రోజు అధికారులపై చర్యలు తీసుకోవాలని రావడం హర్షం వ్యక్తం చేసిన కార్తీక్. ఆయన మాట్లాడుతూ అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల సొమ్మును తిరిగి రికవరీ చేసి ఆ సొమ్మును పేద ప్రజలకు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఎవరు మా బాధ వినలేదు, ఏమి అసలు పట్టించుకునే లేదు. ఈ విషయమై మేము ఎన్నోసార్లు పూర్వం చెప్పినా సరే చేయలేదు. ఇది ఆఖరి మేము ఇంకేం చేయవలసిందంటే న్యాయ పోరాటం కోసం ఇది మన హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ పిటిషన్ ఫైల్ చేయడంతో మెడ్రాస్ హైకోర్టు వారు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పుదుచ్చేరి వారికి దీని మీద ఒక ఎంక్వైరీ చేయమని చెప్పేసి 6 వారాల్లో ఎంక్వైరీ చేసి తప్పు ఏం జరిగిందని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇప్పటికి దగ్గర 6 సంవత్సరాలు అయిపోతుందండి. 6 వారాల్లో చేయమంటే 6 సంవత్సరాలు పట్టిందండి. ఇప్పుడు ఆ దేవుడు దయ వల్ల ఇప్పుడైనా సరే ఇప్పుడు తెలిసి వచ్చింది ఏమనగా దీంట్లో అక్రమాలు జరిగినాయి అన్నట్టు 5.45 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని చెప్పి ఒక 5 అధికారులు నిర్లక్ష్యం వల్ల జరిగిందంటూ వాళ్ళ మీద మేము కఠిన చర్యలు చేయబోతున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేయడం జరిగింది. సరే ఇప్పుడు మనం అధికారులు ఎప్పుడు చూసినా సరే అధికారులు తప్పు చేశారు, అధికారులు మేము దండించబోతున్నాం, మేము డబ్బులు దుర్వినియోగం అయిపోయింది ఇంక ఇట్ల కోసం తప్పించి ఇప్పుడు ఈ 5.45 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయింది. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ప్రజాధనం ఇది. మీరు తప్పుడు నివేదికలు మీరు మినిస్ట్రీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి మీరు ప్రాజెక్టులు తీసుకుని వచ్చి ఇక్కడ అక్రమ కట్టడాలు కట్టి నీళ్లు పాలు చేసి ఇప్పుడు 5.5 కోట్లు ప్రజాధనం ఎవరిస్తారు? ఈ డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ విషయమై మేము కోర్టుకు వెళ్ళక ముందర అధికారులకు అన్ని విన్నపించి ప్రాజెక్ట్ ఆపండి అని చెప్తే ఏం చేశారు తెలుసండి? ఎప్పుడైతే మేము కోర్టుకు వెళ్ళిపోతున్నాం, మేము అధికారులు మేము దీన్ని ప్రెజర్ పెడతామో, మేము ఇంకా చాలా భారీ విషయాలు చేయబోతున్నామని బిల్లు 5.5 కోట్ల బిల్లు చేస్తారండి కాంట్రాక్టర్లకి. ఇదంతా ఎవరి అండర్లో జరిగింది, ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా కొంచెం కూడా ఇది లేకుండా ఇప్పుడు వచ్చి ఇవ్వండి. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లెటర్ వచ్చింది నాకు, 5 అధికారుల మీద కఠిన చర్యలు చేపడుతున్నాం మేమని చెప్పేసి చెప్తున్నారండి. దీనికి ఎవరు బాధ్యతలు వహిస్తారు? దీనికి 5.5 కోట్ల రూపాయలు ఎవరు బాధ్యతలు వహిస్తారు? ఎన్నో విషయాలు. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 5.5 కోట్ల రూపాయలు అధికారులని ఏదో యాక్షన్ తీసుకున్నాం, డిసిప్లిన్ యాక్షన్. మాకు అధికారుల మీద డిసిప్లిన్ యాక్షన్ కాదండి, ఇప్పుడు పోయిన డబ్బులు మాకు కావాలి. ఇప్పుడు ప్రజాధనం ఇది. దానికోసం కొంచెం ఆలోచించండి ఉన్నతాధికారులు. ఈ డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నందుకు అలా చేపట్టాం, విచారణ చేపట్టాం, 6 సంవత్సరాలు అయింది. సరే దానికి మేము హర్షిస్తున్నాం. కాకపోతే ఈ డబ్బులను కూడా ఈ డబ్బులు 5.5 కోట్ల రూపాయలని ప్లీజ్ దయచేసి రికవరీ చేసి ఆ డబ్బుల్ని పేద ప్రజలకి పేద ప్రజలు ఎవరన్నా దానికి ఏమన్నా వాడేలాగా దానికోసం ఏమైనా చేసే విధంగా దానికోసం ఆలోచించి మేము చాలా అభినందిస్తాం మేము. అదే సార్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం కొమరగిరి జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళుతున్న కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోగా కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలింపు. కాట్రేనికోన మండలం బంటుమిల్లికి చెందిన వారు కాకినాడ వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం కొమరగిరి జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళుతున్న కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోగా కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలింపు. కాట్రేనికోన మండలం బంటుమిల్లికి చెందిన వారు కాకినాడ వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన. Excuse me, boss. You have a text message. వైల్ చూసుకో లాగే. ఓకే.
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి దాత పెద్దాపురం వాస్తవ్యులు మట్టె సత్యప్రసాద్ శ్రీ అమ్మవారికి 1 కేజీ బంగారం 130 క్యారెట్ల వజ్రాలతో కూడిన బంగారు వజ్ర కిరీటాన్ని అమ్మవారికి అలంకరించే నిమిత్తము ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త హైవే రోహిత్, కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, పిఆర్ఓ దామోర కృష్ణారావు, పర్యవేక్షణాధికారి స్వామీజీ, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి మీదే చూసుకో బాబు అండ్ జిఆర్టీ వాళ్ళు ఎవరు వచ్చారు? సరే సత్యం ఒకసారి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారం నాడు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచన, ఋత్విక్ వారుణ, వేద పారాయణ, జపములు, మండప ఆరాధన, నవగ్రహ మూల మంత్ర జపములు, చండీ పారాయణ, సూర్య నమస్కారాలు, అగ్నిమందన కార్యక్రమాలు నిర్వహించి శ్రావణ శుద్ధ విధియ రోజున మఖా నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారికి విశేష అభిషేకాలు, మూలమంత్ర జపములు, ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ దామోర కృష్ణారావు, పర్యవేక్షణాధికారి స్వామీజీ, భక్తులు, స్థానికులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు NH-216 పై ధర్నాకు దిగిన జగనన్న కాలనీ వాసులు ప్రభుత్వం మారినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా వర్షాలు, తుఫాను కారణంగా కాలనీ అంతా మునిగిపోయినా మాకు హామీలు ఇచ్చిన నాయకులు ఎవరూ మాకు కనిపించడం లేదని హైవేపై బైఠాయించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.